జై శ్రీరామ్ అందరికీ. చాలామంది ఇంట్లో ఎంత పని చేసినా కూడా ఇంట్లో డబ్బులు ఉంటలేవు, మాకెందుకు ఇంత దరిద్రము, కష్టపడి పని చేసినా కూడా చాలా పని చేస్తున్నాము, చాలా డబ్బులు వస్తున్నాయి, పైసలు వస్తున్నాయి, ఇంట్లో ఉంటలేవు, ఎందుకు ఈ విధంగా అని చెప్పేసి అంటుంది. అసలు ఎందుకు ఉండాలి ఇంట్లో? మామూలుగా ఇంట్లో అందరు పైసలు సంపాదిస్తారు, డబ్బులు సంపాదిస్తారు, సంపాదన మస్తు ఇష్టం వచ్చినట్టు వస్తువు సంపాదిస్తారు. కానీ ఇంట్లో నిలబడాలి అంటే ఖచ్చితంగా పద్ధతులు పాటించాలి. ఎవరైతే ఇంట్లో పద్ధతులు పాటిస్తారో వాళ్ళ ఇంట్లో మాత్రమే లక్ష్మీదేవత ఉంటుంది. అసలు మీ ఇంట్లో ఎందుకు ఉండాలి? మీ ఇంట్లో లక్ష్మీదేవత ఎందుకు ఉండాలి? ఫస్ట్ మీ ఇంట్లో పిల్లల్ని కానీ పెద్దలు కానీ ఇతరత్ర ఎవరైనా సరే పద్ధతి మీద ఉంటే మీరు అనుకున్నట్టు పనులు జరుగుతాయి. మీరు అనుకున్నట్టు ఎవరు పద్ధతుల మీద లేనప్పుడు పనులు ఎట్లా జరుగుతాయి? కాబట్టి మీరు ఎంత కష్టపడి ఎంత సంపాదించిన ధనమైనా సరే ఇంట్లో నిలబడదు. ఎందుకంటే ఆ ధనం నిలబడాలంటే కూడా దానికి కూడా ఒక క్యాల్కులేషన్ ఉంటుంది. అంటే ఈ విధంగా ఉంటేనే ఇంట్లో ఆ ధనం అనేది నిలబడుతుంది. కాబట్టి ఏ విధంగా ఉండాలి, ఏం చేయాలి, అసలు ఎవరెవరి ఇంట్లో లక్ష్మీదేవత నేను ఉండను, నేను వెళ్ళిపోతా అని చెప్పేసి ఎవరింట్లో అంటుందంటే, ఎవడైతే ఇష్టానుసారం ఒక పద్ధతిగా లేకుండా మంచిగా స్నానం చేసి ఉదయం మంచిగా పూజ చేసుకొని ఇంట్లో, అది భార్యాభర్తలు ఉన్నా సరే, మగపిల్లలు ఉన్నా సరే, బ్యాచులర్ ఉన్నా సరే, ఆడపిల్లలు ఉన్నా సరే, ఎవరైనా సరే ఆ ఇంట్లో ఎవరైనా ఒకరు ఇల్లు ఉదయాన్నే తెల్లవారుజామునే మంచిగా ఊడ్చుకొచ్చి మంచిగా దీపారాధన చేసి మళ్ళీ ఉదయం కాగానే వాళ్ళ వృత్తులకు, అంటే మళ్ళీ పనిపాటు వదిలేసుకొని పూజలు చేసుకుంటూ కూర్చోమని కాదు అర్థం ఇక్కడ. అంటే ఎవరైతే పద్ధతిగా ఉదయం లేచి చక్కగా స్నానం చేసుకొని దేవతారాధన చేసుకుంటారో, అట్లాగే ఎవరైతే ఇంట్లో సూర్యోదయం అయిన తర్వాత లేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవత ఉంటుంది. అంటే మనం పొద్దెక్కిన తర్వాత నిద్ర లేస్తాం కదా, ఆ ఇంట్లో లక్ష్మీదేవత ఉంటుంది. అలాగే స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలు వేసుకోకుండా నిన్నటి బట్టలు విడిచిన బట్టలే మళ్ళీ, అంటే ఏవైతే నిన్న మొన్న వదిలేసి ఉతకకుండా ఉంటాయి కదా, ఆ బట్టలు వేసుకుంటారో వాళ్ళ ఇంట్లో కూడా లక్ష్మీదేవత ఉంటుంది. అలాగే ఇంట్లో అయితే ఆడపిల్ల జుట్టు ఇరబోసుకొని తిరుగుతుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవత ఉంటుంది. ఏ ఇంట్లో అయితే చేతులకి గాజులు గజ్జలు కాళ్ళకి గజ్జలు వేసుకోకుండా ఆడపిల్ల ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవత ఉండదు. అలాగే ఏ ఇంట్లో అయితే నిత్యం దీపారాధన చేయకుండా ఇష్టానుసారంగా ఎప్పుడో ఒకసారి చేసే వాళ్ళ ఇల్లు ఉంటుందో ఆ ఇంట్లో కూడా లక్ష్మీదేవత ఉండదు. ఎప్పుడు ఇంట్లో ఆలుమొగళ్ళు అంటే భార్యాభర్తలు ఎప్పుడు కొట్లాడుతూ ఉంటే ఆ ఇంట్లో కూడా లక్ష్మీదేవత ఉండదు. అలాగే ఇంట్లో ఉన్న ధాన్యం కానీ, అంటే బియ్యం కానీ వగైరా ఏవైనా తినుబండరాలు ఉంటాయి కదా, ఆ ధాన్యము కుళ్ళిపోకుండా నిత్యం వాటిని కాపాడుకుంటూ శుద్ధిగా నిల్వ చేసి ఉంచుకుంటారో ధాన్యం పాడు కాకుండా ఆ ఇంట్లో లక్ష్మీదేవత ఉంటుంది. ఏ ఇంట్లో అయితే ధాన్యం అంతా కూడా పాడయ్యి బూజు పట్టి ఏదో అవుతుంటాయి కదా, అట్లయితుందో ఆ ఇంట్లో కూడా కష్టమే, లక్ష్మీదేవత ఉండదు. అట్లా చాలా ఉన్నాయి. అట్లాగే ఎవరైతే మితంగా మాట్లాడతారో, మంచిగా మాట్లాడతారో, మంచి ఆహారాన్ని స్వీకరిస్తారో, అలాగే నిత్యం దైవతారాధన చేస్తారో, ఎవరొచ్చిన అతిథుల దగ్గర మంచిగా మేలుకుంటారో, అంటే పలకరిస్తారో, ఇట్లా ఎవరెవరైతే పద్ధతిగా ఉంటారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవత ఉంటుంది. ఎవరెవరైతే ఇట్లా పద్ధతిగా లేకుండా స్నానం చేయకుండా దేవతారాధన చేయకుండా ఇష్టానుసారంగా మాట్లాడి లేకపోతే ఎక్కిన తర్వాత లేచి ఒక బాధ్యతాయుతంగా లేకుండా ఎప్పుడు భార్యతో కొట్లాడుతూ లేదా బయట ఏ పని దగ్గరికి వెళ్ళినా అక్కడ నిర్లక్ష్య ధోరణితో ఉండి తిరిగి ఇంట్లోకి శుభ్రతగా రాకుండా డైరెక్ట్గా వెళ్ళడము, అలాగే ఎవరైతే బయట తిరిగేసి వచ్చి కాళ్ళు కూడా కడుక్కోకుండా లోపలికి వెళ్ళి అట్లాగే భోజనం చేస్తారో, అలాగే ఏ సమయానికి నిద్రపోవాలి, ఏ సమయానికి భోజనం చేయాలో కనీసం, అంటే మనం ఇప్పుడు కలియుగంలో పనులు చాలా ఉంటాయి, ఉద్యోగాలు వెళ్ళేటటువంటి పనులు చాలా ఉంటాయి. అటువంటి పనులు చేసుకొని మనం భోజనం చేయాలంటే చాలా ఇబ్బంది. కాబట్టి ఉన్నంతలో కనీసమన్నా కొంచెం సమకూర్చుకొని వెళ్తూ ఉంటే బాగుంటుంది. కాబట్టి చాలా ఉన్నాయి. లక్ష్మీదేవత ఇంట్లోకి రావడానికి పద్ధతులు చాలా ఉన్నాయి. లక్ష్మీదేవత ఇష్టపడకుండా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటటువంటి పద్ధతులు కూడా చాలా ఉన్నాయి. కాకపోతే ముఖ్యమైనది ఏంటంటే, ఏ ఇల్లు అయితే సూర్యోదయానికి ముందే మంచిగా శుభ్రతతోటి మెయింటైన్ చేస్తూ దీపారాధన చేస్తూ ఇంట్లో ఉన్న భర్త దీపారాధన చేస్తూ మంచిగా భార్యను చక్కగా చూసుకుంటూ పిల్లల్ని చక్కగా చూసుకుంటూ మంచిగా అందరు కలిసి అప్పుడప్పుడు భోజనం చేసిన, అప్పుడప్పుడు దేవతారాధన చేసిన, వారానికి ఒకసారి గుడికి వెళ్ళిన, ఆ ఇంట్లో మంచిగా ఎప్పుడు కూడా పూజా మందిరంలో పుష్పాలు మామూలుగా ప్లాస్టిక్ అవి కాకుండా పుష్పాలతో కనీసం వారానికి ఒకసారన్న భగవంతులకు ఆరాధన చేయడం వల్ల, ఇంటికి వచ్చిన అతిథికి మర్యాద చేయడం వల్ల, ఎవరైనా సాటి వాళ్ళు వచ్చి కనీసం ఇట్లా ఆకలి అవుతుందంటే 4 ముద్దలు అన్నం పెట్టడం వల్ల, ఇట్లా చాలా ఉంటాయి పద్ధతులు ఎవరైతే పాటిస్తారో. ముఖ్యంగా ఇంట్లో ధాన్యము పాడు కాకూడదు. అలాగే భార్యాభర్తలు ఊరికే కొట్లాడొద్దు. అలాగే ఎవరైతే చాలా వరకైతే ఉదయం పొద్దెక్కిన తర్వాత నిద్ర లేచేవాళ్ళు, ఇది చాలా దరిద్రము. కాబట్టి ఇటువంటి అలవాట్లు ఉన్న వాళ్ళు మీరు లాభం కోరుకోవద్దు. ఎందుకంటే పద్ధతిగా ఉండి అన్నీ పాటించి మీకు అప్పుడు లక్ష్మీదేవత రాకపోతే అప్పుడు చూడాలి. అంటే మన పద్ధతులు పాటించకుండా ఇష్టానుసారంగా ఉండి సోమరిగా ఉండి లేజీగా ఉండి
నా ఇష్టానుసారంగా ఇటువంటి పద్ధతులే ఉంటామంటే రేపు ఒకటి వీడియో పెడతా, శ్లోకము దాని అర్థము. దానిలో అర్థం ఏముంటుందంటే ఎవడైతే కష్టపడకుండా విద్య నేర్చుకోకుండా, అంటే చదువుకోవాల్సిన వయసులో చదువుకోకుండా, యవ్వనంలో ఉన్నప్పుడు సంపాదించకుండా, లేదా యవ్వనం నుంచి కొంచెం వయసు పెరుగుతుంటే పుణ్యకార్యక్రమాలు కొన్ని మంచి పనులు, దేశం పని, లేకపోతే ఇంటి పని, తల్లిదండ్రుల సేవ, లేకపోతే దేశ సేవ, ధర్మం సేవ, ఇటువంటివి చేయకుండా పుణ్య కార్యక్రమాలు కూడా చేయకుండా ఉంటాడో అటువంటి వాడు ఎందుకు బాగుపడతాడు, ఎందుకు శుభం కలుగుతుంది వానికి? కాబట్టి మనం పోయే విధానం బట్టి, మనం పోయే మార్గం బట్టి మనకు జరిగే శుభం ఉంటుంది. కాబట్టి నేను వ్యతిరేకంగా పోతా, కానీ నాకు మంచిగా లాభం కలగాలంటే కాదు. నువ్వు వెళ్ళే దారి ముళ్ళ దారి ఉంటే కాళ్ళకి ఖచ్చితంగా ముళ్ళు గుచ్చుకుంటాయి. నువ్వు వెళ్ళే దారి పుష్పాల దారి అంటే కాళ్ళకి ఖచ్చితంగా సున్నితంగా మంచిగా హాయిగా మెత్తగా ఆ పూలు తాకుతాయి. కాబట్టి మనం ఎంచుకున్న మార్గాన్ని బట్టే మన ఫలితం ఉంటుంది. కాబట్టి నీకు ఆల్రెడీ తెలుస్తుంది, నీ ఇల్లు శోభంగా ఉండకుండా, అంటే నీ ఇల్లు మంచిగా శుభం కలగకుండా ఉండడానికి కారణం, నీ ఇల్లు దరిద్రంలోకి పోవడానికి కారణము ఎవరో ఉండరు, మీరు చేసుకున్న కర్మనే. కాబట్టి ఒక ఇల్లు మంచిగా కళ ఉండాలి, ఒక ఇంట్లో మంచిగా ఎప్పుడు లక్ష్మీదేవత ఉండాలంటే సహజంగా ఇట్లా వీడియో చూసి కూడా అవసరం లేదు. సహజంగా మామూలుగా మనకున్న సెన్స్, అంటే మనకున్న ఆలోచన, మన తెలివితేటలతో ఆలోచన చేసినా కూడా ఈ విధానం ప్రకారం ఉంటేనే ఇంట్లో మంచి కలుగుతుంది, ఈ విధానం ప్రకారం ఉంటేనే చెడు కలుగుతుంది అనేది అందరికీ తెలుసు. కాబట్టి ముఖ్యంగా ఊరికే ఇంట్లో మనుషులు తిట్టుకోవడం కానీ, కలిసిమెలిసి ఉండకపోవడం కానీ, భార్యాభర్తలు కొట్లాడడం కానీ, పిల్లలకి సకాలంలో అంటే ఏమేమి సమయంలో ఏమేమి చేయాలో దిశానిర్దేశం ఇవ్వకపోవడం కానీ, ఎవరంతకు వాళ్ళు ఇండివిజువల్గా బతకడం కానీ, దేవాలయ దర్శనాలు లేకపోవడం కానీ, తల్లో పూలు పెట్టుకోకపోవడం కానీ, చేతులకి గాజులు గజ్జలు వేసుకోకపోవడం కానీ, సరిగ్గా వస్త్రదానం వేసుకోకపోవడం కానీ, పెద్దలకి కాళ్ళు మొక్కి నమస్కారం చేసుకోకపోవడం కానీ, ఆహార ధాన్యాలని పాడు కాకుండా, పుష్పాలని పాడు కాకుండా, పండ్లని మురిగిపోకుండా ఇంట్లో నిత్యం వాటిని సమయకాలంలో తినడం కానీ, లేకపోతే దానం చేయడం కానీ, ఇటువంటివి అంటే ఇంట్లో తెల్లవారుజామునే దీపం వెలిగించడం కానీ, వాళ్ళ ఇంటి దేవునికి సంబంధించిన వారం వచ్చినప్పుడు చక్కగా దేవుళ్ళని ఆరాధన చేయడం కానీ, అతిథులు వచ్చినప్పుడు వారికి విసుగు తెచ్చుకోకుండా ఆతిథ్యం ఇవ్వడం కానీ, అట్లాగే గ్రామ దేవాలయంలో ఉన్నటువంటి పట్టణాల్లో ఉన్నటువంటి దేవాలయాలకి తమకు తోచిన దానం చేయడం కానీ, మీ ఇంటి దేవుడికి సంబంధించిన పుణ్యక్షేత్రానికి సంవత్సరానికి ఒకసారి వెళ్ళడం కానీ, ఓ దైవ కార్యక్రమం పేరుతోటి నలుగురికి ఏదైనా భోజనం కానీ, వాయనాలు కానీ ఇవ్వడం కానీ, భార్యాభర్తలు ఇద్దరు కలిసి కొన్ని సత్కర్మలు చేయడం కానీ, పిల్లల ద్వారా కూడా కొన్ని సత్కర్మలు అంటే పితృదేవతలకు మొక్కించడం కానీ, ఇటువంటివి చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. అటువంటివన్నీ పాటిస్తూ ఉంటే ఒకసారి పాటించి చూడండి. పాటించి చూసిన తర్వాత అప్పుడు కూడా మార్పు రాకపోతే అప్పుడు కామెంట్లో పెట్టండి. ఎందుకంటే ఇవన్నీ పాటించడం అంటే మామూలు విషయం కాదు. ఇవన్నీ పాటించాలంటే చాలా ఓపిక కావాలి, చాలా సహనం కావాలి. ఇవన్నీ పాటించడానికి ఒక మనిషి ఖచ్చితంగా దైవాన్ని మొక్కితేనే అటువంటి పాటించడానికి మెంటల్గా స్టేబుల్గా ఉండడం జరుగుతుంది. కాబట్టి లక్ష్మీదేవత ఊరికేనే రాదు. నువ్వు విలువగానే లక్ష్మీదేవత రావడానికి ఆమెకి ఏం పట్టింది? ఆమె రావాలంటే కూడా కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. నువ్వు ఒక ఉద్యోగానికి పోయినప్పుడు ఆ ఉద్యోగం నీకు రావాలంటే ఆ ఉద్యోగానికి సంబంధించిన క్వాలిటీస్ నీ దగ్గర ఉంటేనే ఉద్యోగం తీసుకుంటారు. అట్లాగే డ్రైవింగ్ రానోనికి డ్రైవింగ్ ఇస్తే ఎట్లుంటుంది, అట్లాగే లక్ష్మీదేవత రావాలంటే లక్ష్మీదేవతకు సంబంధించి మంచిగా కడప కడగాలి, పసుపు రుద్దాలి, ముగ్గు వేయాలి, మంచిగా సువాసన రావాలి, పూల సువాసన రావాలి, ఇంట్లో మంచిగా అప్పుడప్పుడు నైవేద్యం చేసి పెడుతూ ఉండాలి దేవుళ్ళ దగ్గర. ఇటువంటివి అట్లాగా ఇంట్లో ఉన్న ఆడపిల్లలు కాళ్ళకి పసుపు పెట్టుకోవాలి. ఎవరైనా ఇంటికి మగవాళ్ళు వస్తే జుట్టీర పోసుకొని వాళ్ళకి ఎదురుపోయి పలకరియొద్దు. ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండాలి. ఇటువంటివి ఎన్నో అంశాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని మనం పాటిస్తే నువ్వు వద్దన్నా సరే లక్ష్మీదేవత వచ్చి నీ ఇంట్లో తిష్ట వేసుకుంటుంది, కూర్చేసుకొని మరీ కూర్చుంటుంది. అంతేగాని పద్ధతులు పాటించకుండా లక్ష్మీదేవత రమ్మంటే ఎందుకు వస్తుంది లక్ష్మీదేవత? కాబట్టి నువ్వు ఒక 108 ప్రదక్షిణలు ఒక దేవాలయం పోయి లక్ష్మీదేవత నా ఇంటికి రావాలని తిరిగితే కాదు. గుడికి ఎంత పవర్ ఉందో నీ ఇంటికి కూడా అంత పవర్ నువ్వు పెంచుకోవాలి. నీ ఇంటికి పవర్ రావాలంటే నీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చే పనులు నువ్వు చేయాలి. పాజిటివ్ ఎనర్జీ పనులే ఇవి: శుభ్రత, పూజ, ఇల్లు, అందరూ కలిసి ఉండడము, ఇటువంటివన్నీ. కాబట్టి ఇటువంటి పాజిటివ్ పనులు నీ ఇంట్లో నడిస్తే నీ ఇంటికి పాజిటివ్ ఎనర్జీ వచ్చి అన్ని పాజిటివ్ పనులు అంటే మంచి పనులు అయితే మంచి శుభమే కలుగుతుంది. కాబట్టి ఇల్లంతా కూడా మురికిగా అంటే ఇంట్లో ఊడ్చకుండా దీపం పెట్టకుండా గుడికి పోయి ఊళ్ళో 108 ప్రదక్షిణలు చేసి దేవుణ్ణి మొక్కి పొడువుగా మొక్కేసి నాకు లక్ష్మీదేవత కావాలంటే కాదు. కొన్ని సత్కర్మలు చేస్తేనే, కొన్ని పనులు చేస్తేనే మనం ఎప్పుడైతే ఉద్యోగం చేస్తే జీతం వస్తుందో, ఎప్పుడైతే కూలీ చేస్తే మనకి కూలీకి సంబంధించిన ధనం వస్తుందో, అట్లాగా కూలీకి సంబంధించిన పైసలు ఇస్తారో
అట్లనే మనకు కూడా ఇది ధనలక్ష్మి రావాలన్నా, ఏ లక్ష్మి రావాలన్నా చాలామంది లక్ష్మీదేవత అంటే కేవలం పైసల కట్టలు బంగారం అనుకుంటారు. లక్ష్మీదేవత అంటే పైసల కట్టలు, ధనం కాదు. ధనము బంగారమే లక్ష్మీదేవత కాదు. ఆ ఇంట్లో అందరూ చదవడము లక్ష్మియే, భార్యాభర్తలు కలిసి ఉండడము లక్ష్మియే, సంతానం కావడం లక్ష్మియే, సంతానమైన పిల్లలు ప్రయోజకులు కావడం లక్ష్మియే. చాలా ఉన్నాయి. లక్ష్మి అంటే కేవలం అదే కాదు. కాబట్టి కేవలం బంగారము ధనం మాత్రమే లక్ష్మి అనుకుంటే పొరపాటు అవుతుంది. ధనము అట్లాగే ఆభరణాలు, ఈ బంగారు ఇవన్నీ లక్ష్మి అయినా కూడా మిగతావన్నీ కూడా లక్ష్మితోటి సమానమే. అంతటి భక్తి ఉంటేనే అమ్మవారు మన ఇంట్లోకి వస్తుంది. లేదంటే మన ఇంట్లో ఉండే వ్యవహారాన్ని చూసి అమ్మవారు వెళ్ళిపోయేటివి కూడా ఉన్నాయి. కాబట్టి లక్ష్మీదేవత కావాలంటే ముందు మీ ఇంట్లోని లక్ష్మిలాగా మంచిగా అలంకరణ చేసుకోండి. అంతేగాని ఊరికి లక్ష్మీదేవత కావాలని కళ్ళు మూసుకొని మహాలక్ష్మి నమః మహాలక్ష్మి నమః అనుకుంటే కాదు. మహాలక్ష్మి నమః అనే ఒక కర్మతో పాటు ఇప్పుడు నేను చెప్పిన పద్ధతులన్నీ పాటిస్తేనే అది శుభం కలుగుతుంది. కాబట్టి పాటించి మంచిగా మీ ఇంట్లో కూడా లక్ష్మీదేవతని పొందండి. పాటించిన తర్వాత రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది. కానీ పాటించేది ఒక వారం రోజులు పాటించి వెంటనే మేము వారం రోజులు పాటించినా మాకు మరి ఇంకా కలగలేదులే అని ఈరోజు విత్తనం వేసి రేపే చెట్టు కావాలంటే కాదు. కాబట్టి కర్మ చేయాలి, కొన్ని రోజులైనా కర్మ చేయాలి. కాబట్టి ఇప్పుడు ఏదో చిన్న వయసులో ఒక 3వ తరగతి చదువుకునే విద్యార్థి ఒక 100 కిలోల సంచి ఇస్తే మోస్తాడా? తను ఒక 20 ఏండ్ల వయసుకు వచ్చిన తర్వాత అప్పుడు 50 కిలోలు 100 కిలోల సంచి ఇస్తే మోస్తాడు. కాబట్టి వయసుకి తగ్గట్టు బరువు అన్నట్టు, అలాగే జీవితంలో కూడా సత్కర్మ అంటే సత్ప్రయోజనం మీకు మంచి కలగడం కోసము ఎంత మంచి పనులు చేస్తే ఎంత మంచి కలుగుతుందో దానికి కూడా ఏమంటారు త్రాసు తక్కడ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పాటించాల్సిందే, చేయాల్సిందే. కాబట్టి సరే మహాలక్ష్మి నమః అని మళ్ళీ ఒకసారి అమ్మవారిని తెలుసుకొని ఇకపైన మేము కొంచెం ఒక్కొక్కటి మీరు ఒకసారిగా అన్ని ప్రయోగాలు చేయకుండా ఇప్పుడు ఈ నెల మొత్తం ఒక మంచి అలవాటు చేసుకోండి. అంటే ఈ నెల మొత్తం ఉదయం 5:30కి లేచి మంచిగా శుభ్రం చేసుకొని దీపం పెట్టడం నేర్చుకోండి. మళ్ళీ నెక్స్ట్ మంత్కి ఏం చేయండి, నెక్స్ట్ మంత్ కల్లా ఇంట్లో మగ మనిషితోటి కనీసం 10 డేస్కి ఒకసారైనా దీపం పెట్టించండి. మళ్ళీ ఒక నెక్స్ట్ మంత్కి ఏం చేయండి, మళ్ళీ ఒక నెక్స్ట్ మంత్కి ఇంట్లో అందరు నియమం పెట్టుకోండి, స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలే వేసుకోవాలని. మీకు ఓలా బట్టలు తక్కువ ఉన్నాయి, మేము ఆర్థికంగా ఎదగలేదు, మేము పేదవాళ్ళం అనుకుంటే ఏవైతే కనీసం ఇప్పుడు ఎవరేం లేదు, ఇప్పుడు అందరికి స్మార్ట్ ఫోన్లు అయినాయి కాబట్టి కొన్ని జతలన్నీ ఉంటాయి. కాబట్టి రేపు వేసుకునే బట్టలు విడిచి ఉంటే రాత్రికి ఉతికేసి ఆరేసుకోండి, రేపు మంచిగా వేసుకోండి. కాబట్టి చెప్పొద్దు ఇవన్నీ, కష్టపడాలి. అంత ఈజీగా అన్నీ రావు కదా, అన్నీ కష్టపడితేనే ఫలితం ఉంటుంది. కాబట్టి దృష్టిలో పెట్టుకొని మంచిగా ఇంట్లో లక్ష్మీదేవత ఫోటో పెట్టుకొని మహాలక్ష్మి నమః అనుకొని నెలకు ఒక నియమం పెట్టుకొని ఇట్లా పాటిస్తాము. లేదు మాకు శక్తి ఉంది 15 రోజులకే ఒక నియమం పెట్టుకొని మీరు చెప్పిన పద్ధతులన్నీ పాటిస్తామంటే ఇంకా సంతోషం. అందరికీ ధన్యవాదాలు.